జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. నవమ స్కంధంలో ఉన్నాం. సౌనకాది మహర్షులకు సూత మహాముని నైమిసారణ్యంలో భాగవత గాథలను తెలియచేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియచేస్తూ భగీరథుడు గంగను భూలోకానికి పాతాళానికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని తెలిపి ఆ భగీరథ గాథ వినుట పుణ్యప్రదం అని చెప్పి ఆ భగీరథుడి వంశక్రమాన్ని చెప్తున్నారు సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు. ఆ భగీరథునికి శృతుడు అనే కుమారుడు జన్మించాడు. శృతునికి నాభవరుడు అనే కుమారుడు జన్మించాడు. నాభవరుడికి సింధు ద్వీపుడు అనే కుమారుడు కలిగాడు. సింధు ద్వీపునకు ఆయుతాయువు అనే కుమారుడు జన్మించాడు. ఆయుతాయువుకు ఋతుపర్ణుడు అనే కుమారుడు జన్మించాడు అని నయ విశాల బుద్ధి నల చక్రవర్తితో సంగడీని తనము చాలా చేసి యక్ష హృదయమతని కభ్యస్తముగనిచ్చి యశ్వ విద్య నేర్చెనతని వలన. ఆ ఋతుపర్ణుడు నీతి శాస్త్ర విద్యలో ఘనుడు. నల చక్రవర్తితో స్నేహం చేసి అతనికి పాచికలాటలోని మెళకువలన్నీ నేర్పించి నల చక్రవర్తి దగ్గర నుంచి అశ్వ విద్యను నేర్చుకున్నాడు అని చెప్పి ఆ తర్వాత సుఖ మహర్షి కల్మాషపాదుడి వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టారు. ఈ ఋతుపర్ణుడికి సర్వకాముడు అనే కుమారుడు జన్మించాడు. సర్వకాముడికి సుదాసుడు జన్మించాడు. సుదాసుడి యొక్క భార్య మదయంతి. ఈ సుదాసుడికే మిత్రసహుడని కల్మాషపాదుడని కూడా పేర్లున్నాయి. ఇతను వశిష్ఠుని శాప కారణంగా రాక్షసుడయ్యాడు. తన దుష్కర్మకు ఫలితంగా సంతానం లేని వాడయ్యాడు అని సుఖ మహర్షి చెప్పేసరికి పరీక్షన్ మహారాజు అడిగాడు, ఎందుకు సుదాసునికి వశిష్ఠుడు శాపం ఇచ్చాడు, దానికి కారణం ఏంటి అంటే అప్పుడు సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి ఈ కల్మాషపాదుడి వృత్తాంతం చెప్పడం మొదలెట్టారు. ఆ సుదాసుడు వేట కైవనంబున కేగి గర్వించి యొక్క రక్కసుని జంపి వానితో బుట్టిన వాని బో విడిచిన వాడును తన తోడి వాని సావు ఓనేక కపటి అయి భూపాలు గృహమున నడబాల తనమున నర్ధి గొలిచి యుండ వశిష్ఠున కుర్వీషుడొక్క నాడన్నంబు సేయంగనతని బనుప వాడు మానవ మాంసంబు వండి తెచ్చి మునికి వడ్డింప కోపించి ముని నరేంద్రు పిలిచి మానవ మాంసంబు పెట్టి తనుచు నలుకతో రాక్షసుడవు గమ్మని శపించే. ఒకప్పుడు సుదాసుడు వేటకెళ్ళాడు. మహర్షి ఆయన వేటకెళ్ళి అక్కడ అహంకారంతో ఒక రాక్షసుడిని చంపాడు. అయితే ఆ రాక్షసుడిని చంపేశాడు, కానీ రాక్షసుడి సోదరుడిని వదిలిపెడితే ఆ రాక్షసుడి సోదరుడు తన అన్నయ్య చనిపోయినందుకు పగ తీర్చుకోవడం కోసం చాలా ద్రోహ బుద్ధితో మోసం చేద్దామని వంటవాడిగా మారువేషంలో ఈ రాజగృహంలో వంటవాడిగా చేరాడు. ఒకరోజు సుదాసుడు వశిష్ఠ మహర్షిని భోజనానికి రమ్మని ఆ వశిష్ఠ మహర్షికి భోజనం ఏర్పాటు చేయమని వంటవాడితో చెప్పేసరికి ఈ వంటవాడు రాక్షసుడు కదా, ఎలా అయినా సరే సుదాసుడిని వశిష్ఠుడి కోపానికి గురి చేయాలని ఆ వంటవాడు ఏం చేశాడంటే ఒక మనిషిని చంపేసి ఆ మానవ మాంసం తీసుకొచ్చి వండి తెచ్చి మునికి వడ్డించాడు. వశిష్ఠ మహర్షి భోజనం దగ్గర కూర్చునేసరికి అర్థమైపోయింది, తనకు మానవ మాంసం వడ్డించావు అంటూ రాజు మీద కోపం తెచ్చుకుని నువ్వు రాక్షసుడు అయిపో అని చెప్పి శపించాడు. ఇలా ఎప్పుడైతే ఆయన రాక్షసుని పని అని తెలుసుకుందో శపించిన వెంటనే వశిష్ఠ మహర్షికి దివ్య జ్ఞానంతో తెలిసింది ఇది రాక్షసుడి పని అని. సుదాసుడి ప్రమేయం లేదని తెలుసుకుని 12 సంవత్సరాలు మాత్రమే రాక్షసుడిగా ఉండమని అనుగ్రహించాడు. గురువున్మారు శపింతునంచు జలముల్ కోపంబుతో దోయిటన్ నరనాథుండు ధరింప దత్సతి పతిన్ నివారింప మిన్నుందిశల్ ధరయుంజీవమయంబ కానిఖిలముందా చూచి చల్లెంధరావరుడాత్మీయ పదంబులన్ గరపుటి వాపూరమున్ బొక్కుచున్.
అయితే ఈ సుదాసుడికి వశిష్ఠుడు ఎప్పుడైతే శపించాడో, నువ్వు రాక్షసుడు అయిపో అని శపించాడో, సుదాసుడికి కూడా చాలా కోపం వచ్చింది. నన్నెందుకు శపించారు, నా తప్పు లేకుండా నన్ను శపించిన దానికి ప్రతీకారంగా ఈ గురువు గారిని శపిస్తాను అని దోసిట్లోకి నీరు తీసుకున్నాడు. తీసుకునేసరికి ఆయన ధర్మపత్ని మదయంతి గబుక్కుని ఆయన చేయి పట్టుకుంది. మీరు అలా చెయ్యొద్దు, గురువుని ఎప్పుడు కూడా శపించకూడదు, గురువు పట్ల అవిధేయత పనికిరాదు అని. ఆయన భార్య అలా చేయవద్దని భర్తను అడ్డుకునేసరికి ఆ రాజు ఆకాశము దిక్కులు భూమి సమస్తం కూడా ప్రాణమయం కదా, ఈ నీళ్ళు ఎక్కడ పోయాను అని ఆలోచించి దోసిట్లో నీళ్ళని తన కాళ్ళ మీద పోసేసుకున్నాడు. ఎప్పుడైతే సుదాసుడు తన కాళ్ళ మీద పోసేసుకున్నాడో, మిత్రసహుడు అంటే మిత్రులు అంటే చాలా ఇష్టమైన వాడు కాబట్టి, భార్య చెప్పిన దాన్ని పాటించేవాడు కాబట్టి గురువు గారిని శపించడానికి ఇష్టపడలేదు. దాంతో రాక్షసుడు, గురువు గారి శాపం 12 ఏళ్ల పాటు నువ్వు రాక్షసుడిగా ఉంటావంటే రాక్షసుడు అయిపోయాడు. ఈ నీళ్ళని శపిద్దామని తీసుకున్న నీళ్ళని తన కాళ్ళ మీద పోసుకునేసరికి కాళ్ళు కాస్త నల్లబడిపోయినాయి. దాంతో కల్మాష పాదుడు అయ్యాడు, నల్లటి పాదాలు ఉన్నవాడు అయ్యాడు. మనకి చరిత్రలో కరికాల చోళుడు అనే ఒక చోళుడు వస్తాడు, కరికాల నల్లటి కాళ్ళు కలిగిన వాడు అని. అలాగా నల్లటి పాదాలతో ఆ రాక్షసుడు అయిపోయి అడవుల్లో సంచరిస్తూ వచ్చాడు. అందువల్ల అతనికి కల్మాష పాదుడు అనే పేరు కలిగింది. ఆ కటమలమలమాడుతూ వీకన తండడవినున్న విప్ర మిథునమున్ దాకి తటాలున విప్రుని గోకటి చేబట్టి మింగ గొనిపోవుతరెన్. ఒకరోజు ఈ కల్మషపాదుడు రాక్షసుడు అయిపోయాడు. ఆయన అడవుల్లో సంచరిస్తుంటే ఒకరోజు చాలా ఆకలికి నకనకలు ఆడుతున్నాడు. ఆ సమయంలో అడవిలో ఉన్న బ్రాహ్మణ దంపతులను చూశాడు. చూసి అందులో విప్రుణ్ణి పట్టుకుని జుట్టు పట్టుకుని తినేద్దాం అనుకున్నాడు. రాక్షసుడు అయిపోయాడు కదా, తను అంతకుముందు రాజు అన్న సంగతి గుర్తులేదు. విప్రుణ్ణి, ఒక బ్రాహ్మణుణ్ణి జుట్టు పట్టుకుని మింగడానికి పట్టుకుని పోతున్నాడు. అంతనా బ్రాహ్మణ్ణి భార్య మోది కొనుంతుంబెగ్గడిల్లి డగ్గుత్తికతో బతికి నడ్డంబు వచ్చి ఏడ్చుతూ రాత రక్కసనకి ఇట్లనియే. అప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య మొత్తుకుంటూ దుఃఖిస్తూ పూడుకుపోయిన గొంతుతో భర్తకు అడ్డంగా నిలిచింది. రాక్షస రూపంలో ఉన్న రాజుతో ఇలా అంది: మానుష దేహము గలుగుట భూనాయక దుర్లభంబు పుట్టిన మీదన్ దానము పరోపకారము భూనుత కీర్తియును వలదే పురుషునకెందున్. ఓ రాజా, మానవ జన్మ ఎంతో దుర్లభం. అలా ఈ జన్మ ఎత్తి పురుషుడైనందుకు ఫలితం దానాలు చేయడం, పరోపకారం చేయడం, తద్వారా కీర్తిని పొందడం కదా. ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య అంటోంది: రవి వంశాగ్రణివై సమస్త ధరణి రాజ్యానుసంధాయివై భువనశ్చ్యుత్యుడవై పరార్థరతివై పుణ్యానుకూలుండవై వివరం బేమియులేఖనా పెనిమిటిన్ విప్రున్ తపశీలు సత్ప్రవరున్ బ్రహ్మ విదున్ జగన్నుత గుణున్ భక్షింపగా బాడియే. ఓ రాజా, నువ్వు రాజువి, సూర్యవంశంలో జన్మించావు, అగ్రేశ్వరుడువు అని పేరు పొందావు, సమస్త భూమిని పాలిస్తూ లోకంలో కీర్తిని పొందావు, ఇతరులకు మేలు చేస్తూ ఉన్నావు, మిత్రసహుడి అయ్యావు, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి గలవాడవై నువ్వు ఇలా మతి పోగొట్టుకుని మతిమాలిన వాడివై ఇలా నా భర్తను, తపోనిధిని, బ్రాహ్మణ శ్రేష్ఠుని, బ్రహ్మతత్వ వేదిని, లోకంలో కీర్తి పొందిన వాణ్ణి సత్యాసత్యాలు చూడకుండా భక్షింపబోనడం ఇదేలాంటి ధర్మం అయ్యా అని ఆవిడ అడిగింది. తండ్రి, మీకు దినేశ వంచదులకున్ దైవం బగున్ బ్రాహ్మణుండండ్రా మాటలు లేవే, భూమి సుర గోహత్యాభిలాషంబు గైకొండ్రేమి ఎటువంటి సాధువులు రక్షోభావమిట్లేల మీ తండ్రిందాతల పూర్వులందలపవే ధర్మంబునంబోగదే. నాయన, ఆవిడికి తెలుసు ఈయన ఈ రాక్షసుడు కాదు, మిత్రసహుడు అని ఆవిడికి తెలుసు. అందుకని సుదాసుడు అని. నాయన, మీ వంటి సూర్యవంశ రాజులకు బ్రాహ్మణుడే దైవం అని లోకమంతా చెప్పుకుంటోంది కదా, అదేమన్నా అబద్ధమా? గో బ్రాహ్మణ వధ మీలాంటి సాధువర్తనలు చేయొచ్చా? ఈ రాక్షస ప్రవృత్తి ఏంటి? మీ తాత తండ్రులు చేసిన పుణ్యకార్యాలనైనా తలుచుకోవద్దా? వాళ్ళందరూ ఇలా చేశారా ఎన్నడైనా? నువ్వు ధర్మ పద్ధతిలో నడుచుకోవద్దా? నువ్వు ఆకారం మారినంత మాత్రాన, రాక్షసుడు అయినంత మాత్రాన రాక్షసుల లక్షణాలు రాకూడదు కదా అని. అన్నా చెల్లెలనయ్యదన్ విడువు నీ కన్నంబు వెట్టింతు నా హృన్నాధున్విజు గంగి కుర్రి నకట హింసింపనేలయ్య నీ వెన్నండింతుల తోడబుట్టవే నిజం బిట్టైన మున్ముట్ట
నా నన్ను శిరంబు దృంచి మరి మత్ ప్రాణేషు భక్షింపవే. ఎంత చక్కగా ఉందో ఆవిడ. అన్నా, నేను నీ చెల్లెలు లాంటి దాన్ని, నీకు ఆకలిగా ఉంటే నేను అన్నం పెట్టిస్తానయ్యా, నేను అన్నం పెడతాను. నా భర్తను, నా ప్రాణేశ్వరుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, గంగిగోవు లాంటి సాధువుని హింసించడం ఇదేం పద్ధతి అయ్యా? నువ్వు పుట్టింది కూడా నాలాంటి శ్రీమూర్తికే కదా, అయినా కూడా నువ్వు ఇలా చేయదలుచుకుంటే ముందు నన్ను చంపి తర్వాత నా భర్తను భక్షించవయ్యా, ఆయన మరణాన్ని నేను ఎలాగయ్యా నా కళ్ళతో చూసేది అని కరుణ పుట్టన ఆడుతూ వనితామణి పలవరింప వసుధా దేవుందినియే నతడు పులి పశువుందిను క్రియ శాంబు కథన ధీరహతుండే అని ఈ విధంగా ఆవిడ ఎంతో జాలి కొలిపెట్టి ప్రార్థించిన పులి పశువును భక్షించినట్లు ఆ శాప కారణంగా ఆయన పాపం సుదాసుడు మతి లేదు అతనికి, ఆ బ్రాహ్మణుడి పొట్టను పెట్టుకున్నాడు ఆ రాజు. అప్పుడు ఆవిడ కోపం వచ్చింది. కోపం వచ్చి ఇలా అంది, కామార్తనై ఉన్న సమయంలో నా భర్తను భక్షించావు కనుక నీవు కూడా స్త్రీ సంగమం చేసే వేళ మరణిస్తావు అని చెప్పించింది. దాంతో ఆవిడ భర్త ఎముకలతో సహగమనం చేసింది, అగ్నిముఖాన స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. 12 ఏళ్లు గడిచేసరికి సుదాసుడు శాపం నుండి విముక్తుడయ్యాడు. రతుల కొరకు భార్య రావింప నదియును బెదరి విప్రసతి శపించుటెరిగి మగని నడ్డపెట్టి మైథున కర్మంబు మాంచ సతుల గోష్ఠి మానెనతడు. ఒక రోజు అతను సంగమ సౌఖ్యాన్ని ఆశించి భార్యను రప్పించాడు. కానీ ఆవిడకి ఈ బ్రాహ్మణి ఇచ్చిన శాపం తెలిసిన కారణంగా భర్తకు నచ్చజెప్పి, ఎందుకంటే మైథున క్రియ చేస్తే చాలు మరణిస్తాడు, మైథున క్రియ నుండి అతను దూరం అయ్యేట్లు చేసింది. నాటి నుండి అతను స్త్రీ సాంగత్యాన్ని మానుకున్నాడు, అందుకని పిల్లలు లేరు. ఆ కారణంగా అది కారణముగా పుత్రాభ్యుదయము లేదా సుదాస భూపాలున కొన్ దదనుమతి నవ్వశిష్ఠుడు మదయంతికి గడుపు చేసే మదన క్రీడన్. ఆ కారణంగా అతనికి పుత్రులు కనే యోగ్యత లేకుండా పోయింది. దాంతో వశిష్ఠుడు ఆయన అనుమతితో మదయంతికి గర్భాధానం చేశాడు, చేసి ఆవిడకు గర్భం కలిగేట్లు చేశాడు. అలా సుదాసుని భార్య మదయంతి చూలాలి 7 సంవత్సరాల పాటు కడుపుతూ ఉందిట. ప్రసవించడానికి కష్టపడుతున్న సమయంలో వశిష్ఠుడు ఆ రాతి మనతో ఆవిడ కడుపును చీల్చగా అస్మకుడు అనే కుమారుడు కలిగాడు. అతనికి ఈ అస్మకుడు అంటే మన సిజేరియన్ ఆపరేషన్ అనుకోవాలి, వశిష్ఠుడు చేశాడు. చేసిన తర్వాత అస్మకుడికి మూలకుడు అనేవాడు జన్మించాడు. వీరుడగు పరశురాముడు ఘోర కుఠారమున నృపుల గోలుచు వేళన్ నారీ జనములు దాచిన నారీ కవచుండనంగ నరనుతికెక్కెన్. అస్మకుడికి మూలకుడు జన్మించాడు. అతన్ని నారీ కవచుడు అని లోకం పిలిచేది. ఎందుకు అంటే దానికి కారణం ఏంటంటే, పరశురాముడు క్షత్రియులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. తన గండ్రగొడ్లతో క్షత్రియులపై దండెత్తి క్షత్రియులను చంపే సమయంలో ఈ మూలకుడిని స్త్రీజనం అంతా కూడా ఆడపిల్ల బట్టలు వేసేసి అంతఃపురంలో దాచిపెట్టేశారు. అందుకని నారీ జనం చేత రక్షించబడ్డాడు కాబట్టి అతన్ని నారీ కవచుడు అని లోకం పిలిచింది అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి కల్మాషపాదుడి వృత్తాంతం చెప్పి ఆ తర్వాత ఖట్వాంగుని చరిత్ర చెప్పడం మొదలు పెట్టారు. అలా తెగిపోయిన సుదాసుని సూర్యవంశానికి ఈ నారీ కవచుడే మూలం అయ్యాడు. అందుకని అతన్ని మూలకుడు అని అన్నారు. అతనికి విశ్వసహుడు అనేవాడు జన్మించాడు. విశ్వసహునికి ఖట్వాంగుడు జన్మించి చక్రవర్తి అయ్యాడు అనే ఖట్వాంగుని చరిత్ర చెప్తున్నారు సుఖ మహర్షి. అమరులు వేడిన నసురనాథుల చంపి త్రిదశులతో తన బ్రతుకు కాలమెంతని అడిగిన నిధి నిండుచున్నది తడవులేదేమైన నడుగుమనిన వరములు కోరక వర విమానం వెక్కి తన పురికి తెంచి తత్వబుద్ధి పరమేశ్వరుని ఎంద భావంబు గీలించి కులదైవత ద్విజ కులము కంటే నంగన ప్రాజ్య రాజ్య పుత్రాదులెల్ల గావు ప్రియములు ధర్మంబు గడచినాదు మతి ప్రవర్తింపదెన్నడు మది నెరుంగ నన్యమా ఈశ్వరుని దక్కననుచు. మరియు ఖట్వాంగుడి యొక్క చరిత్ర చాలా గొప్ప చరిత్ర. పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి ఖట్వాంగుడి చరిత్ర ఎలా చెప్తున్నా అంటే, ఒకసారి ఖట్వాంగుడిని దేవతలు సహాయం అడిగారు దానవుల మీద యుద్ధం చేయడానికి. అప్పుడు ఇతను దేవతలకు సహాయం చేయడానికి వెళ్ళిపోయి దేవతల మాట మీద రాక్షస ప్రభువుల మీద యుద్ధానికి వెళ్ళాడు.
ఆ రాక్షస ప్రభువులందరూ సంహరించాడు. చాలా కాలం యుద్ధం జరిగింది. ఇంకా దేవతలు చాలా సంతోషించారు, ఎందుకంటే రాక్షసుల బెడద పోయింది అని. అప్పుడు దేవతలందరూ కూడా నీకేమన్నా వరం కావాలి కోరుకో అంటే, నాకు దేవతలను అడిగాడు, ఇంకా నేను ఎంతకాలం జీవించి ఉంటాను అని అడిగాడు. అంటే వాళ్ళు పాపం, నువ్వు నీ జీవితం అంతా కూడా యుద్ధంలో అయిపోయింది, ఇంకా ఎంతో సమయం లేదు, నీకు ఏదైనా కోరుకోవాలంటే కోరు అని అన్నారు. ఇంకా అడగదలసింది ఏమన్నా ఉంటే అడుగు అన్నారు. అంటే ఇంకా నాకు ఏ కోరికలు లేవు అని వెంటనే దివ్యమైన విమానం ఎక్కేసి తన రాజధానికి వచ్చేసాడు. వచ్చేసి మనస్సుని పరమేశ్వరుడు ఎందు నిలిపి ఇలా ఆలోచించుకున్నాడు. కులదైవం కంటే, ద్విజకులం కంటే భార్య, ప్రాణం, రాజ్యం, కుమారుడు ఇవేవి కూడా ప్రియమైనవి కాదు. ధర్మాన్ని తప్పి నా బుద్ధి ఎన్నడూ నడిచింది లేదు. ఆ ఈశ్వరుడే దిక్కు నాకు, మరి దేన్ని నా మనసులో నిలిపింది లేదు, నేను ఆశ్రయించింది కూడా లేదు అని, ఇంకా తక్కువ కాలం బతుకుతాను అనుకున్నప్పుడు వెంటనే నేను మోక్షం పొందాలి, మోక్షం పొందడానికి అన్నిటినీ త్యజిస్తున్నాను అనుకున్నాడు. ఇలమేదం బ్రతుకేల వేల్పుల వరం బేల ధనం బేల చెంచల గంధర్వపురి విడంబనము లైశ్వర్యంబులేల జగంబుల పుట్టించు తలంపునం ప్రకృతితో బొత్తై తుదింబాసి నిర్మలమై వాంగ్మనసామితం బగు పరబ్రహ్మంబునే చెందెదన్. నేను పరమాత్మలో లీనమైపోవాలి ఇలా అనుకున్నాడు ఖట్వాంగుడు. ఈ లోకంలో ఇంకా జీవించడం దేనికి? దేవతల వరాలు నాకెందుకు? ధనం ఎందుకు? ఈ నాటకాలు ఎందుకు? ఐశ్వర్యం ఎందుకు? లోకాలను సృష్టించే నిమిత్తం ప్రకృతితో కలిసిపోయి చివరకు దాన్ని కూడా వదిలిపెట్టేసి పవిత్రమైంది ఇలాంటిది అని చెప్పడానికి వాక్కుకు మనసుకు అందని ఆ పరబ్రహ్మని నేను చేరుకుంటాను అని నిశ్చయించుకున్నాడు. అలా నిశ్చయించుకొని కలసెన్ సంగములెల్ల బాసి నియతిన్ ఖట్వాంగుడ శ్రాంతమై కలదయ్యున్మరి మీద లేదనిడిదై కళ్యాణమై ఆత్మలో దళపంబల్కగరానిదై పరమమై తత్వజ్ఞులు హించి హృజ్జల జాతంబుల వాసుదేవుడని సంస్థాపించు నా బ్రహ్మమన్. ఇంకా తపస్సులో అన్ని బంధాలను వదిలేసుకున్నాడు ఖట్వాంగుడు. వదిలేసుకుని అన్ని బంధాలను తెంచుకుని శాశ్వతమై కూడా ఉండి లేదనిపించేది, శుభప్రదమైనది, మనస్సులో భావించడానికి మాటల్లో చెప్పడానికి అనువుగానిది, పరమమైనది, వేదాంతులు పండితులు తమ హృదయ కమలాల్లో వాసుదేవుడిగా భావించి నిలుపుకున్న ఆ పరబ్రహ్మంలో లీనమైపోయాడు. అంటే అతి తక్కువ సమయంలో ఆయన అన్ని వదిలేసుకొని ఆ పరబ్రహ్మంలో లీనమయ్యారు అని. అలాంటి ఖట్వాంగునికి దీర్ఘబాహుడు జన్మించాడు. ఆ దీర్ఘబాహుడికి రఘువు జన్మించాడు. ఆ రఘువుకు పృథుశ్రవుడు అనే పుత్రుడు జన్మించాడు. అతనికి అజుడు, అజునికి దశరథుడు జన్మించాడు అని చెప్పేసి ఆ ఇక్ష్వాకు వంశంలో దశరథుడు శ్రీరామ కథను చెప్పడం ప్రారంభించారు సుఖ మహర్షి. దేవతల ప్రార్థన మీద పరబ్రహ్మమయుడైన ఆ శ్రీమన్నారాయణుడు నిజాంశ సంభూతుడై 4 రూపాలుగా శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనే పేర్లతో ఆ దశరథునికి జన్మించాడు. ఆ చరిత్ర అంతా వాల్మీకి మహర్షి చాలా ప్రముఖంగా రామాయణంగా రాశారు. కానీ అయినా నేను నీకు చెప్తాను విను, సావధానమతివై వినవలసింది అంటూ సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు రామాయణ గాథను తెలియచేయడం మొదలెట్టారు. ఇది తర్వాత సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.